జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నారు. శత్రువులు అనే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. గురు భగవానుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా శత్రువులు నశిస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. 4వ స్థానంలో శుక్రుడు, రాహువు, శని, బుధుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. అర్ధాశ్రమ శని నడుస్తోంది. పైగా దీని మూలంగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అసలు అనుకూలించడం లేదు మీకు. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు. బలం తక్కువగా ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబాధిపతి 4వ స్థానంలో ఉండి రాకుతో కలిసి ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు బిజినెస్కి కారకుడు, బుద్ధి బలానికి కారకుడు. అలాంటి బుధుడు నిచబడి ఉండటం మూలంగా మీరు బిజినెస్లో రాణించలేరు. ఇబ్బందికరంగా ఉండబోతోంది. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయకండి. ఈ వారంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ధనం నష్టం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక ఈ వారంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులకి అప్పులు ఇస్తే కనుక తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీరు శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక ఇవన్నీ తొలగిపోయి మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అంటూ ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.